ఆంధ్రప్రదేశ్లో చరిత్రలో కని విని ఎరగని రీతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ ఇప్పుడు ఉనికి మాత్రంగానైనా రాష్ట్రంలో మనగగలుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించి ఘనంగా అధికారం చేపట్టిన వైసీపీ ఆ పార్టీ అధినేత జగన్ నిర్వాకం కారణంగా 5 ఏళ్లు గిర్రున తిరిగాయో లేదో ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ ఏపీ అసెంబ్లీలో 11 స్థానాలకు పరిమితమైపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ షాక్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఇప్పట్లో తేరుకోవటం కష్టమేనన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. అయితే జగన్మోహన్ రెడ్డి ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోలేదని, నేర్చుకోవడానికి సిద్ధంగా లేడని చెప్పడానికి ఆయన తాజాగా ఈవీఎంల కారణంగానే వైసీపీ పరాజయం పాలైందంటూ చేసిన ట్వీట్ను తార్కాణంగా చూపుతున్నారు. కాగా ఇంతటి ఘోర పరాజయానికి అసలైన కారణాలు ఏమిటన్నది ఆత్మ పరిశీలన చేసుకుని తెలుసుకునే ఉద్దేశమే జగన్కు లేనట్టు కనిపిస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలో ఏ వర్గమూ కూడా జగన్ పాలనలో సంతోషంగా లేదు. ఏ వర్గమూ జగన్కు ఓటేయాలని భావించలేదు. 5 ఏళ్లు పంటి బిగువన కప్పిపెట్టిన ఆగ్రహాన్ని ఓటు అనే ఆయుధంగా మార్చి జగన్ను తిరిగి లేచే అవకాశం లేని దెబ్బ కొట్టారు. అన్ని సామాజిక వర్గాలు జగన్ను తిరస్కరించాయనటానికి ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఇట్టే అవగతమవుతోంది. వైసీపీకి గట్టి దన్నుగా బలంగా నిలిచిన రెడ్డి సామాజిక వర్గం కూడా ఈసారి జగన్ను తిరస్కరించారని ఎన్నికల ఫలితాలను గమనిస్తే అర్థమైపోతోంది. రాష్ట్రంలో 3.5% ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే వైసీపీ అభ్యర్థుల్లో అత్యధికంగా ఉన్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు జగన్ 49 స్థానాలను కేటాయించారు. అంటే మొత్తం స్థానాల్లో జగన్ 28% తన సొంత సామాజిక వర్గానికే ఇచ్చుకున్నారు. సరే, మొత్తం స్థానాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ అయిన 36 స్థానాలను మినహాయిస్తే జగన్మోహన్ రెడ్డి తాజా ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గానికి 35% పైగా స్థానాలను కేటాయించారు. అదే రాయలసీమ విషయానికి వస్తే ఇది ఇంకా ఎక్కువ. సీమలోని మొత్తం 52 స్థానాలలో వైసీపీ అభ్యర్థులు, 33 స్థానాలలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే ఉన్నారు. అంటే సీమలో మొత్తం స్థానాలలో 63.4% మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే జగన్మోహన్ రెడ్డి వైసీపీ టికెట్లు కేటాయించారు. అదే రాయలసీమ ప్రాంతంలోని 9 ఎస్సీ రిజర్వేషన్ సీట్లను మినహాయిస్తే ఈ శాతం 75కు పెరుగుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని 7 అసెంబ్లీ స్థానాలకు గాను 5 స్థానాల్లో సొంత నియోజకవర్గానికి చెందిన వారిని పార్టీ అభ్యర్థులుగా నిలబెట్టారు. ఇక ఇప్పుడు ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే వైసీపీ తరపున పోటీ చేసిన రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థుల్లో జగన్మోహన్ రెడ్డితో సహా 6 మాత్రమే విజయం సాధించారు. జగన్ రెడ్డి పోటీ చేసిన పులివెందుల నియోజకవర్గం రాష్ట్రంలోనే రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం. ఆ నియోజకవర్గం నుంచి జగన్ రెడ్డి విజయం సాధించిన గత ఎన్నికల కంటే మెజారిటీ తగ్గింది. ఇక రెడ్డి సామాజిక వర్గ జనాభా అధికంగా ఉన్న రెండో నియోజకవర్గం అనపర్తి. ఆ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిపై బీజేపీ క్యాండిడేట్ విజయం సాధించారు. ఈ ఉదాహరణలే చాలు రెడ్డి సామాజిక వర్గం వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించిందని చెప్పడానికి. సరే, వైసీపీ నుంచి విజయం సాధించిన రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థుల్లో జగన్ను మినహాయించి మిగిలిన వారి విషయానికి వస్తే వారిలో ఎవరికీ కూడా 15,000 ఓట్లకు మించి మెజారిటీ రాలేదు. పార్టీలో అత్యంత ప్రభావవంతమైన నేతగా గుర్తింపు పొందిన పుంగనూరు అభ్యర్థి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేవలం 6,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. మరో 2 రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థులు 2,000 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. ప్రభుత్వ వ్యతిరేకత, జగన్ రెడ్డి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెడ్డి సామాజిక వర్గంలో ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమయ్యాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.